ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను ప్రజలు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సూచించారు. విజయవాడలోని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు టీడీపీ నేత గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేగంగా పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం బొబ్బిలిపేటలో 1,80,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లను ప్రారంభించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో హెడ్ కానిస్టేబుల్ రాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మద్యం దుకాణం యజమాని నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 2 స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు. రాగన్నపాలెంలో మద్యం మత్తులో ఉన్న నాగరాజు, ప్రతాప్ మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ప్రతాప్ పై నాగరాజు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుంటూరు నల్లపాడు పిఎస్ పరిధిలో జరిగిన 2 హత్యాయత్నం కేసుల్లో 18 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన సౌత్ డీఎస్పీ భానోదయ నిందితులను స్వర్ణ భారతీ నగర్ ప్రధాన రహదారిపై మార్చి ఫాస్ట్ చేయించారు. విజయవాడ కండ్రిక ప్రాంతంలోని నున్న మార్గంలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. స్థానికుల ఇళ్ల వద్ద కుండీలు పగలగొట్టి గొడవకు దిగారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవిస్పేటలో దొంగలు రెచ్చిపోయారు. పంట పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తొలగించి అందులో ఉన్న కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ గర్భిణికి 108 సిబ్బంది అంబులెన్స్లోనే ప్రసవం చేయించారు. గురవయ్య కాలనీకి చెందిన మహంకాలమ్మకు పురిటి నొప్పులు రావడంతో 108లో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ఆమె పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో తల్లి, బిడ్డ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన దైవం శ్రీ మోదకొండమ్మ తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయం నుంచి నగర వీధుల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పల్లకి మోశారు.